హిమాచల్ ప్రదేశ్ లో వరదల కారణంగా 75 మంది మృతి చెందారు. వరదల కారణంగా మండి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక మహారాష్ట్రలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడటం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. పలుచోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో 240 రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క రోజులో 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద బీభత్సానికి మండిలోని పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం కాగా ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. ఎటు చూసినా వరద ప్రవాహం కనిపిస్తూ ఉండడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. మండి సహా పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, చంబా, సిమ్లా, కుల్లు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. ఐటీబీపీ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. चाहे वो कितने आर्मी रेस्क्यू ऑपरेशन किए हों, आपने देखा है कितनी भारी तादाद में जो है यहाँ पे आज भी हम लोग करसोग से लेके इस एरिया से लेकर हर तरीके से जो है राशन हो गया या कंबल हो, इस तरह की चीज़ें आवंटित करना। उसके साथ ही हमारे जो जितनी भी हमारी जो पार्टी के नेता है, बड़े बड़े नेता हैं, उनको लेकर एक टीम बनाई हुई है सब अफेक्टेड एरिया में, जिनके अपने चेयरमैन हैं, उनके अपने जो हैं सब मेंबर्स हैं। సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ వర్షం కారణంగా రమేష్ అనే వ్యక్తి కుటుంబం గల్లంతైంది. అయితే వరదల నుంచి కేవలం 11 నెలల చిన్నారి పాప నిఖిత సురక్షితంగా బయటపడింది. అకస్మాత్తుగా వచ్చిన వరదలకు రమేష్ కుటుంబం కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. ఇక చిన్నారిని స్థానిక అధికారులు అక్కున చేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఉత్తరాఖండ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలతో పాటు సహాయక చర్యల గురించి ఆరా తీశారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పోటెత్తుతోంది. నాసిక్లోని పంచవటి ప్రాంతంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆలయాలు, వంతెనలు, తీర ప్రాంతంలోని అనేక నిర్మాణాలు నీట మునిగాయి. గంగాపూర్ డ్యాం పరిసర ప్రాంతాల్లోనూ గోదావరిలో నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో డ్యాం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.